అమ్మోరు సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 7:30 మీ ఈటీవీలో. ఎప్పుడు గట్టు మీద ఉండే డబ్బా కబ్బోర్డ్లోకి ఎలా వెళ్ళింది? ఈ పని మనిషి రోజుకో చోట సర్దుతోంది. ఎక్కడ వస్తువులు అక్కడే ఉంచమని రేపు దానికి చెప్పాలి. అమ్మగారు లోపలికి రావచ్చా? రారంగయ్యా. అమ్మా పాలు తీసుకొచ్చానమ్మా. అక్కడ పెట్టు. భూమి కూడా ఇచ్చావా? ఇందాకే ఇచ్చానమ్మా. మీరు కాస్త ఆలస్యంగా పడుకుంటారని చెప్పి ఇప్పుడు తీసుకొచ్చాను. నీ కాల్ కోసం ఎదురు చూస్తున్నాను రా. ఇంత లేట్ ఏంటి? అదేంటి సార్ అలా అడుగుతున్నారు? ఇక్కడ అనుకున్నట్టు జరిగిందో లేదో తెలిసాకనే నేను మీకు చెప్పాలి కదా. సర్లే, అసలే ముసలిది కదా, ఇంతవరకు పడుకోకుండా ఉందా? రేపు అక్కడికి బయలుదేరుతున్నాము అన్న ఆనందంలో చాలా సంతోషంగా ఉండి ఏదో చదువుకుంటూ కూర్చుంది, అందుకే ఆలస్యమైంది. ఇంతకీ చెప్పిన పని అయిందా లేదా? మీ ఉప్పు తిన్న విశ్వాసం ఉన్నవాణ్ణి. మీరు చెప్పిన పని చేయకుండా ఎలా ఉంటాను? మీరు చెప్పినట్టే ఆ మందు పాలల్లో కలిపాను. రంగయ్య తీసుకెళ్ళి ఇచ్చాడు. ఏమీ తెలియని పెద్దమ్మ తాగేసింది. మంచిది, రేపు తెల్లారుతుంది. బొబ్బిలి వచ్చేస్తామన్న ఆనందంలో కన్ను మూసుంటుంది. పెద్దావిడిక ప్రపంచాన్ని చూడదు, ఆవిడి జీవితం తెల్లారిపోతుందని ఊహించదు. బైరెడ్డి, ఇలా రావయ్యా. కార్ రెడీ చేసుకున్నావా? చేసుకున్నాను. డీజిల్ కొట్టించావా? కొట్టించాను. సరే వెళ్ళి బండి రెడీగా పెట్టు. అలాగే. హుషారానే రారా, లగేజ్ తీసుకురా. రేవతి రండి. రంగయ్య, లగేజ్ అంతా రెడీ కదా? లగేజ్ అంతా రెడీ బాబు. వాణిశ్రీ, ఈ బ్యాగ్ తీసుకోమ్మా. అమ్మా అవన్నీ తీసుకెళ్ళి కారులో పెట్టు. భూమి, ఏం డల్గా ఉన్నావు? ఏం లేదు బావా, నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నేను ఇక్కడే పెరిగాను. ఇప్పుడు కొత్తగా ఇంకో ఊరు వెళ్ళిపోతున్నాము అంటే ఏదో తెలియని బాధగా ఉంది. హలో, తెలియనూరు కాదు, మన సొంతూరు. ఇక మీదట మనం అక్కడే ఉండాలని అమ్మ చెప్పింది కదా. అయినా ఊరు వెళ్ళాలంటే హ్యాపీగా ఉండాలి, కానీ ఇలా డల్గా ఉంటావేంటి? ఇంతవరకు తన ఊరిని చూడలేదు కదా బాబు, అందుకే అలా అనుకుంటుంది. ఒక్కసారి బొబ్బుల్ని చూశాక మళ్ళీ సిటీకి రమ్మన్నా రాదు. మళ్ళీ ఇక్కడికి వచ్చే ఉద్దేశం లేదని అమ్మ కూడా చెప్పింది కదా, ఇంకా ఆ ప్రసక్తే అవసరం లేదు. అవును, ఇంతకీ అమ్మేది?
ఆ, తన గదిలో రెడీ అవుతున్నట్టుంది బావా, నేను వెళ్ళి చూస్తాను. సరే వెళ్ళు. ఈ రోజు చిన్నత్తయ్య ఆప్తికం కదా, పెద్దత్తయ్య ఈ పాటికి అక్కడ అన్ని ఏర్పాట్లు చేయించడానికి సిద్ధపడి ఉంటుంది. మనం తొందరగా వెళ్ళాలి. స్వామి, ఈ వంశం సాయం చేయడమే గాని హాని చేయడం ఎరగదు. ఏ దిష్టి సోకిందో కుటుంబం ముక్కలయింది. మళ్ళీ ఇన్నేళ్లకు ఒక దగ్గరికి చేరుతున్నా. అదేంటన్నయ్య, మీరు ఇంకా బయలుదేరడం లేదా? ఎక్కడికి? మనకి ఎంత శత్రువైనా బయటికి చెప్పలేని పరిస్థితి కదా అన్నయ్య. దక్ష ఆబ్దికానికి మీరింకా స్టార్ట్ అవ్వరా? ఇక్కడ ఏం జరగాలో మేం చూసుకుంటాం. ఇంతకీ సిటీ నుంచి వాళ్ళు బయలుదేరారు కదా. అనుకున్నది అనుకున్నట్టే జరిగిందన్నయ్య. ఇంకా ఏ క్షణమైనా బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. నువ్వు భయపడాల్సిన అవసరమే లేదు. ఏమండి, కుముదా, దేవుడికి హారతిస్తున్నాను రండమ్మా. అమ్మ వాళ్ళు వస్తున్నారన్న ఆనందంతో హారతిస్తుంటే ఇలా జరిగిందేంటి? నువ్వెందుకు వచ్చావమ్మా? ఇక్కడికి రావద్దని చెప్పాను కదా. మాట ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ మాట తప్పుతావా? ఎందుకు నాన్న ప్రతి చిన్న విషయానికి భయపడుతున్నారు? మీ కూతురు ఇచ్చిన మాట ప్రాణం పోయినా తప్పదు. మరి నువ్వు చేసిందేంటి? నేను నీకు ఏమని మాటిచ్చాను? చెప్పినట్టు వింటాను రాను అన్నావు కదా. వాళ్ళకి ఎదురు పడను అని చెప్పాను. మాటలు మార్చకు జానకి. నాన్న, అమ్మకి నా చేత్తో ఈ దండ వేయకపోతే అది నిలవదు. దండ లేకుండా మా అమ్మకి ఈ కార్యక్రమం ఎలా చేస్తావు? అందుకే వచ్చాను. నీ ఆలోచన మంచిదేనమ్మా, కానీ అవతల వాళ్ళ కళ్ళల్లో నువ్వు పడితే అది మంచిది కాదు అంటున్నాను. ఎందుకు బాబు భయపడతారు? దక్షమ్మ మన మధ్య లేకపోయినా ఆ తల్లి మనతో ఉన్నట్టే. తనకు ఎవరు ఆత్మీయులో తెలుసు కాబట్టి వాళ్ళని రప్పించుకుంటుంది. మీరందరూ జానకి గురించి మంచిగానే ఆలోచిస్తున్నారు, కానీ కొంతమంది జానకి అంటే తిట్టుకుంటున్నారు. వాళ్ళ గురించే నేను భయపడుతున్నాను. ఏమండి, దేవుడికి హారతిస్తుంటే కొండెక్కడమేంటి? ఇదేదో అపశకునంలా ఉంది. ఏం జరుగుతుందోనని నా మనసు కీడు శంకిస్తోంది. వాట్ ఇస్ దిస్ మమ్మీ? గట్టిగా గాలేస్తే కర్పూరం ఆరిపోతుంది. దాన్ని సీరియస్ గా తీసుకుంటావు ఎందుకు? చూడమ్మా, నువ్వు కర్పూరం అనుకుంటున్నావు, నేను దేవుడికిస్తున్న హారతి అనుకుంటున్నాను. కర్పూరం ఆరిపోతుందేమో కానీ హారతి కొండెక్కకూడదు. రుద్ర, కుముద చెప్పిన దాంట్లో నాకేం తప్పు కనిపించటం లేదు. కిటికీలన్నీ తీసే ఉన్నాయి, గాలి వచ్చుంటుంది, హారతి ఆగుంటుంది. దాన్ని ఎందుకు ఇంత సీరియస్గా తీసుకుంటున్నావు? అంతే వదినా, హారతి అయినా సరే అది కూడా మంటే కదా, గాలికి ఆరిపోకుండా ఎలా ఉంటుంది? జరిగిందాన్ని సమర్థించాలని చూడకండి. హారతి కొండెక్కితే ఖచ్చితంగా ఏదో జరగబోతోంది అని అర్థం. అదేంటో తెలియక నా మనసు ఆందోళన పడుతుంటే మీరేంటిలా మాట్లాడుతున్నారు? పోనీ నువ్వనుకున్నదే నిజమనుకో. ఈరోజు దక్ష ఆబ్దికం కదా, అందుకే ఇంట్లో పూజ జరగడం ఇష్టం లేదేమో. అయినా మనం ముందు అక్కడికి వెళ్ళాలి. 20 సంవత్సరాల తర్వాత అమ్మ వాళ్ళు తిరిగి వస్తున్నారన్న ఆనందంతో నేను దేవుడికి పూజ చేసి హారతివ్వబోతుంటే కొండెక్కింది.
వాళ్ళ జీవితాల్లో ఎలాంటి కష్టం రాకుండా చూడు స్వామి. మా ఆపు. ఇప్పుడు ఇవ్వు. నీ ఊహ నిజమే రుద్ర. ఇక్కడ హారతి అర్పి ఆ దైవం నిన్ను ముందే హెచ్చరిస్తోంది. కాసేపట్లో నువ్వు ఒక పెద్ద వార్తని వినబోతున్నావు. చూడన్నా, ఇప్పుడు అమ్మ ఫోటోకి ఎంత అందం వచ్చిందో. సంతోషించావులే. ముందు ఇక్కడి నుంచి నువ్వు బయలుదేరు రా. వాళ్ళు వచ్చే టైం అవుతుంది. నువ్వు వాళ్ళకి ఎదురు పడ్డావంటే ఇక్కడ జరిగేది ఆబ్దికం కాదు, పెద్ద యుద్ధం. ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. అబ్బా వెళ్తానులే నాన్న. అమ్మని కాసేపు చూడని. ఆ దైవం మీ ఇద్దరిని దూరం చేసినా ఈ బంధం మాత్రం వదలటం లేదమ్మా. ఆ తల్లి కూతురువి నువ్వు. అందుకే నీ చేత్తో దండ వేస్తేనే ఆ అమ్మ తీసుకుంటుంది. ఆ తల్లిని చూస్తూ ఉంటే నీ మనసు పరవశించిపోతుంది. కన్న బంధం కూడా కంటి నిండా చూసుకోకుండానే తను వెళ్ళిపోయినా అమ్మ అని తెలియకుండానే అనుబంధాన్ని పెంచుకున్నావు. ఈ నిజం ఎప్పటికీ ఎవ్వరికీ తెలియకూడదు. అది తెలిస్తే నీ ప్రాణానికే ప్రమాదం. మృత్యువు నీ వెంట పడుతుంది. అమ్మమ్మా, ఏంటమ్మమ్మా పొద్దునే అందరం ఊరెళ్ళిపోదాము అని నిన్న మా అందరికి చెప్పావు. మా అందరికన్నా ముందు నువ్వే రెడీ అవుతావు అనుకుంటే ఇంకా ఇలా పడుకునే ఉన్నావేంటి? అమ్మమ్మా, అమ్మమ్మ నువ్వే లే. అమ్మమ్మా లే. అమ్మమ్మా, 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 బాబా, బాబా, అమ్మమ్మా, అమ్మమ్మా, అమ్మమ్మా లే. అమ్మమ్మా, బాబా, 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 బాబా రండి. అమ్మమ్మా, అమ్మమ్మా, బాబా, అమ్మమ్మా, అమ్మమ్మా. భూమి ఏమైంది? అమ్మమ్మ లేవట్లేదు. జానకి సర్దింది చాలు, ఇక నువ్వు వెళ్ళు. వెళ్తానులే నాన్న. అరే నా మాట వినవే, వాళ్ళు వచ్చేస్తారు. అమ్మ వాళ్ళు ఎక్కడి దాకా వచ్చారో ఫోన్ చేయండి. రుద్ర, అక్కడి నుంచి బయలుదేరిన వాళ్ళు ఇక్కడికి వస్తారు కదా, మళ్ళీ ఫోన్ చేసి అడగడం ఎందుకు? ఎందుకేంటి, ఎక్కడి దాకా వచ్చారో తెలుసుకోవాల్సిన బాధ్యత మనకే ఉంది కదా. ఫోన్ చేయండి. సరే. వాళ్ళు రారు వదిన. దానికి తగ్గ ఏర్పాట్లు అక్కడ జరిగిపోయాయి. కాసేపట్లో మీరే వెళ్తారు. వాళ్ళు వస్తున్నారు, నువ్వు వెళ్ళమ్మా.
నమస్కారం అమ్మా. దీక్షితులు గారు ఏంటి టెన్షన్గా ఉన్నారు? అది ఏమైందండి? ఏమీ లేదమ్మా. ముందు మీరు దీపాలు వెలిగించండి. అవును, రాణి గారు బయలుదేరే ఉంటారు. ఎక్కడి దాకా వచ్చారో తెలుసుకోమన్నాను. ఆయన ఫోన్ చేస్తున్నారు. సరేనమ్మా, మీరైతే ముందు దీపాలు వెలిగించండి. రండమ్మా. అమ్మా 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 అమ్మా. బాబు ఎందుకైనా మంచిది హాస్పిటల్కి తీసుకొని పోదామా? అవును బాబా, అదే మంచిదేమో. ఇదేంటమ్మా, దీపం వెలిగిస్తుంటే అలా పడిపోయింది? వెలిగించాల్సిన దీపం అలా పడిపోకూడదమ్మా. ఏదో కీడు జరగబోతుందని అర్థం. ఉదయం నుంచి ఇలాగే జరుగుతోంది దీక్షితులు గారు. దేవుడికి హారతిస్తుంటే హారతి కొండెక్కింది. ఇప్పుడు ఇలా జరిగింది. అదేంటమ్మా, ఇవన్నీ జరగబోయే చెడుకి సంకేతాలు కదా. అంటే ఎవరికో ఏదో జరగబోతోందమ్మా. ఏదో ప్రమాదం జరగబోతుందని ఆ భగవంతుడు ముందే చెబుతున్నాడు. అసలు ఎవరికి ఏమైంది? ఇంట్లో మా మమ్మీయే అనుకున్నాను. ఇక్కడ మీరు అందరూ కూడా ఇలాగే మాట్లాడుతున్నారేంటి? కుముదా, ఆచారాలు నువ్వు నమ్మకపోయినా తరతరాలుగా వస్తున్నవని మాకు తెలుసు కదా. జరిగిందంతా చూస్తుంటే ఏదో ప్రమాదం రాబోతుందని దాని అర్థం. ఏమైందండి? అమ్మ వాళ్ళు ఎంతవరకు వచ్చారో చెప్పారా? అసలు ఎవరూ ఫోన్ తీయటం లేదు. ఇంటికి ఫోన్ చేస్తుంటే ఫోన్ రింగ్ అవుతుంది తప్ప ఎవరూ లిఫ్ట్ చేయడం లేదు. ఇంటికి ఫోన్ చేయడం ఏంటి? వాళ్ళు వాళ్ళు బయలుదేరారు కదా. ఇంట్లో ఫోన్ ఎవరు లిఫ్ట్ చేస్తారు? అందరికీ సెల్ ఫోన్స్ ఉన్నాయి కదా, వాళ్ళకి ఫోన్ చేయండి. నేను కూడా ట్రై చేశాను, కానీ ఎవరి ఫోన్ కలవడం లేదు. అందుకే కొంచెం కంగారుగా ఉంది. వాళ్ళకి ఖచ్చితంగా ఏదో జరిగింది. అందుకే ఇన్ని సంకేతాలు కనిపిస్తున్నాయి. ఏమండి, మనం వెంటనే ఎక్కడికి వెళ్ళాలి? రే అభి, అమ్మకేం కాలేదు. హాస్పిటల్కి అవసరం లేదు. ఫస్ట్ డాక్టర్ కాల్ చేయి. అలాగే అమ్మా. రంగయ్య బాబు, మనం అమ్మని కిందకి షిఫ్ట్ చేద్దాం. అలాగే. ఏంటమ్మా ఇది? ఈ రోజు నీ ఆప్తిక కదా, ఇక్కడ ఇలాంటి ఆటంకాలు రావడం ఏంటి? అసలు ఏం జరుగుతుంది? ఏంటండి ఆలోచిస్తున్నారు? వెంటనే మనం సిటీకి బయలుదేరాలి. వదిన గారు, ఇక్కడ ఈ కార్యక్రమం పెట్టుకుని అక్కడికి వెళ్ళడం ఏంటి? అయినా వాళ్ళే ఇక్కడికి వస్తున్నారు కదా. వస్తున్నారు అన్నది మనకి తెలిసిన మాట. కానీ ఇక్కడి దాకా వచ్చారో లేదో తెలీదు. ఎవ్వరూ ఫోన్ ఎత్తడం లేదని మీరే చెప్తున్నారు. అంటే ఏదో జరిగిందనే కదా. మనం వెళ్ళి తెలుసుకోవాలి కదా. అదేంటి మమ్మీ, వాళ్ళు ఇటు వస్తున్నప్పుడు మీరు అటు వెళ్తే ఒకరికొకరు ఎలా
ఏదో 1-2 సంఘటనలు జరిగినంత మాత్రాన ఏదో అయిపోతుందని ఎందుకు అనుకోవాలి? అందరూ నాకు సర్ది చెప్పాలని చూస్తున్నారు గాని ఇక్కడ జరుగుతోందేది ఎవరికి అర్థం కావట్లేదా? మీరొస్తారా, నన్ను వెళ్ళమంటారా? నువ్వు భయపడినట్టు ఏమన్నా జరుగుంటే ఈ పాటికి మనకి ఫోన్ వచ్చేది కదా. దారిలో ఒక్కొక్క చోట ఫోన్ సిగ్నల్స్ ఉండవు. అందుకే వాళ్ళు వచ్చే వరకు ఎదురు చూద్దాం. అమ్మా, ఇలా ఆబ్దికం అనుకున్నాక పెట్టకుండా వెళ్ళకూడదు. ముందు ఈ కార్యక్రమాన్ని కానివ్వండి. ఇంతలో వాళ్ళు కూడా వస్తారేమో చూద్దాం. అవునమ్మా, ఇక్కడ దక్షమ్మ కార్యక్రమం జరుగుతుంది కదా, ముందే పని కానివ్వండి, తర్వాత మీరు వెళ్దురమ్మా. ఇంక ఎవ్వరూ ఏమీ మాట్లాడద్దు. నా మనసు కీడు శంకిస్తోందని చెప్తుంటే మీకెవరికి అర్థం కావడం లేదు. దక్ష కార్యక్రమం జరగాలని మీరందరూ కోరుకుంటున్నారు. కానీ ఇక్కడికి వస్తున్న వాళ్ళకి ఏం జరిగిందా అని నేను భయపడుతున్నాను. వాళ్ళ గురించి ఏ సంగతి తెలియకుండా నేను ప్రశాంతంగా ఉండలేనండి. అమ్మా దక్షమ్మ, నీకెంత కష్టం వచ్చింది తల్లి. అందరి ఆకలి తీర్చే దేవతవి నువ్వు. అలాంటి నీ ఆత్మకు శాంతి చేకూర్చి ఆబ్దికం పెట్టే వాళ్ళే లేరమ్మా. నానా, ఈ కార్యక్రమం నేను జరిపిస్తాను. ఏమంటున్నావమ్మా? దీక్షితులు గారు, మీరు కాదనకండి. అది జానకి చేతుల మీద జరిపించండి. అది కదమ్మా, నేను చెప్పేది ఏంటంటే, నానా, మీరు ఈ విషయంలో నాకు అడ్డుపడితే నా మీద ఒట్టే. నన్ను చంపుకుంటారు, ఈ కార్యక్రమం జరిపిస్తారా? దాక్షాయణి ఆబ్దికాన్ని జానకి పూర్తి చేస్తుందా?